ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై ఆగని టీడీపీ అరాచకాలు. తిరువూరులో ఎంపీపీ భవనాన్ని కూల్చేసిన ఎమ్మెల్యే కొలికపూడి. టీడీపీ అరాచకాలపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. దాడులు, ఇళ్ల కూల్చివేతల్ని ఆపేలా చర్యలు తీసుకోవాలని వినతి. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. విభజన సమస్యలపై చర్చించడానికి రావాలని రేవంత్ పిలుపు. నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. రేపు ప్రధాని, ఆర్థిక మంత్రిని కలవనున్న ఏపీ సీఎం. చంద్రబాబును సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎన్డీఏలో చేరగానే శుద్ధపూస అయిపోతారా అంటూ తృణమూల్ ఎంపీ నిలదీత. అధికారంలోకి వస్తే 15 ఏళ్లు మనమే. బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్లకు కేసీఆర్ దిశానిర్దేశం. రేపు నెల్లూరు జిల్లాకు వైఎస్ జగన్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ. దానం, తలారి, కడియంలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లు. పెద్దపల్లి జిల్లా ఓడేడు మానేరు వాగుపై కూలిపోయిన గైడర్లు. రాకపోకలు తగ్గించడంతో తప్పిన ముప్పు. పోలవరంలో నేటితో ముగియనున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన. స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పరిశీలన. త్వరలో నివేదిక. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డా నియామకం. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్న లడ్డా. ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన. నిర్మాణ పనుల పరిశీలన, పునరావాస కాలనీల సందర్శన. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో నూతన ఎంఆర్ఓ ఆఫీస్ ప్రారంభం. ప్రజలకు సేవలను సులభతరం చేస్తున్నామన్న మంత్రి జూపల్లి. రాజేంద్రనగర్లో సమీకృత ప్రయోగశాలల భవనం ప్రారంభించిన తుమ్మల. రాష్ట్రంలోని ప్రయోగశాలలన్నింటినీ ఆధునీకరిస్తామన్న మంత్రి. హైదరాబాద్లోని ప్రజాభవన్ ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన. దరఖాస్తులు స్వీకరించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం. హైదరాబాద్లో రవాణా శాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్. స్కూల్ ఆటోలు, బస్సులు, వాహనాల తనిఖీలు. లడఖ్లో మృతి చెందిన రేపల్లె జవాన్కు స్వగ్రామంలో అంత్యక్రియలు. ఇస్లాంపూర్లో సైనిక అధికారిక లాంఛనాలతో పూర్తి చేసిన అధికారులు. శ్రీకాకుళం జిల్లా సిగలపుట్టలో హల్చల్ చేసిన ఎలుగుబంట్లు. భయంతో పరుగులు తీసిన మత్స్యకారులు, సందర్శకులు. మేడ్చల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు సీజ్. 800 కిలోల పత్తి విత్తనాలతో పాటు ఇతర సీడ్స్ స్వాధీనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగాపురంలో ముత్యాలమ్మకు గంగ స్నానం. జాతరలో 3వ రోజు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ప్రధాని మోదీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ. నీటిపై నేడు లోక్సభలో చర్చ పెట్టాలంటూ లేఖలో ప్రస్తావన. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న విద్యార్థి సంఘాలు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. స్పెయిన్ నుంచి ఉరుగ్వే వెళ్తున్న విమానంలో భారీ కుదుపులు. 30 మంది ప్రయాణికులకు గాయాలు. ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్. వెస్టిండీస్లోని బార్బడోస్ నుంచి టీమిండియా రాక ఆలస్యం. రేపు ఢిల్లీ చేరుకోనున్న భారత క్రికెట్ జట్టు. 2026 టీ20 వరల్డ్ కప్ లో 12 జట్లకు నేరుగా లభించనున్న అర్హత. ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంకతో పాటు సౌత్ ఆఫ్రికాకు ఛాన్స్. నేటి నుంచి 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. ఏపీలో రుతుపవనాల కదలికలో స్వల్ప విరామం.